సందర్భంలో మీతో చెప్పే ఉంటారు, ఈ లోకం దుఃఖానికి మూలమని, ఈశ్వరుడి పట్ల భక్తి ఆ దోషం నుంచి దూరం కావటానికి మార్గమని. కానీ ఆలోచించండి, నిజంగా ఈ లోకం దుఃఖసాగరం అయ్యుంటే ఆ విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తుందా? ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు? ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మనం ఈ లోకంపై ఆరోపణలని మొదలు పెడతాం. ఇక్కడ ప్రజలు నేలపైకి నేను రాకున్నా బాగుండేది అనుకుంటారు. ఒక రైతు విశాలమైన బంజర భూమిని అతను తన కష్టంతో పచ్చగా కలకలలాడే పంట భూమిగా మారుస్తాడు. ఒక దర్జీ తన వద్దకి ఒక సాధారణ వస్త్రం వచ్చినా సరే తను తన శ్రమతో దానికి ఒక సుందరమైన రూపాన్ని ఇవ్వగలుగుతాడు. మీరు కూడా బాగా శ్రమించండి. మీరు ఏ లోకంలోకి వచ్చారనేది ముఖ్యం కాదు. అలాగే మీరు ఇక్కడికి ఎలా వచ్చారన్నది కూడా ముఖ్యం కాదు. విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకటే, మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారనేది. ఈ ఆలోచనతోనే బతకండి. ఒకరి దృష్టిలో నరకంలో ఉన్న దేన్నైనా మీరు ఒక స్వర్గంలా మార్చి వెళ్ళారు అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం రెండూ ధన్యమైపోతాయి. రాధాకృష్ణ.